హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మటన్ వేసి మునక్కాయ వేసి పులుసు పెడుతున్నాను. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్, మునక్కాయలు, టమాటాలు, 4 ఆనియన్స్, చిన్న కొబ్బరి ముక్క, ఆయిల్, పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఈ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ పెట్టి ఆనియన్ వేసి పసుపు పొడి వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కొబ్బరి ముక్క మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, మటన్ కుక్కర్లో వేసుకున్నాను. ఇందులో ఆనియన్, టమాటాలు, ఉప్పు, పసుపు పొడి మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను మొత్తం వేసేసిన తర్వాత ఇది కొంచెం దీంట్లో మటన్లో ఉన్న నీళ్లు బాగా డ్రై అయ్యేదాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా నేను కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను. చూడండి, కొబ్బరి, ఆనియన్, టమాటా 3 వేసి నేను మిక్సీ పట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీలో ఇది టమాటాలు మరియు ఆనియన్స్ ఇవి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి, ఆనియన్, టమాటా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ ఇందాక చూపించిలా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. నీళ్ళు మొత్తం బాగా డ్రై అయిపోయాయి. నీళ్ళు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మటన్ మునక్కాయ పులుసు. ఇందులో మునక్కాయ వేసి చేస్తున్నాను. మటన్ మునక్కాయ పులుసు ఇలా ఫ్రై అవుతుండగానే మీకు తగినంత కారం, మీ స్పైసీనెస్ ఎంత తింటారో అంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కారం కూడా దీంట్లోనే మసాలాల్లోనే ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మసాలా మొత్తం ముక్కలకి పట్టేసింది. ఇందులోనే ఇందాక కొబ్బరి పేస్ట్ చేసుకున్నా ఆ పేస్ట్ వేసుకొని ఇందులోనే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఈ కొబ్బరి పేస్టే మాకు గ్రేవీ ఇచ్చేది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ కర్రీకి ఏం సైడ్ డిష్ కూడా అవసరం లేదు, ఈ కర్రీతోనే తినేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇందాక మిక్సీ గిన్నెలో కొంచెం కొబ్బరి పేస్ట్ చేసుకున్నా కొంచెం వాటర్ వేసి ఇది కూడా బాగా డ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వాటర్ కూడా ఎందుకంటే కొబ్బరి స్మెల్ రాకుండా బాగా డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బాగా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇందులో వాటర్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 or 3 విజిల్స్కి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది మటన్ కదా, 2 or 3 విజిల్స్కి పెట్టిన తర్వాత నేను చూపిస్తాను. అప్పుడు దాకా మునక్కాయలు కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. అప్పటిదాకా చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు బాగా మెత్తగా ఉడకాయి. ఇందులోనే మునక్కాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించిన తర్వాత ఇందులో ఇందాక క్లీన్గా కడుగు పెట్టుకొని నూనెలా కట్ చేసి ఈ మునక్కాయని వేసుకొని కొంచెం సేపు బాగా దీంట్లోనే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్.
మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ మునక్కాయలు మొత్తం దీని మసాలాలోనే బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత ఇది విలేజ్ స్పెషల్ ఫ్రెండ్స్. విలేజ్లో చాలా ఫేమస్ కర్రీ ఇది, మునక్కాయ మటన్ పులుసు. ఈ విలేజ్ స్టైల్ మునక్కాయ మటన్ పులుసు ఫ్రెండ్స్. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఉప్పు కారం చూసుకోండి, ఏమైనా తక్కువ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ మునక్కాయలు బాగా మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కారం నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇప్పుడే చూసుకొని ఇప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్, ఈ మునక్కాయలు మగ్గేటప్పుడే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇది కుక్కర్ విజిల్ పెట్టకూడదు ఫ్రెండ్స్. ఈ మునక్కాయలు ఇది అయిపోతాయి, మెత్తగా ఇది అయిపోతాయి. ఇవి మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ మునక్కాయలు మగ్గిన తర్వాత ఇందాక చెప్పినట్టు చింతపండు రసం వేసుకోవాలా. నేను మూత పెట్టి ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉడకాలనేది. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం ఇప్పుడు మునక్కాయలు ఎలా ఉడకాయో. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయలు బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇందులోనే ఇందాక చూపించిన విధంగా చింతపండు పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయలు బాగా మగ్గాయి. ఇందాక చూపించాను కదా, చింతపండు పులుసు వేసుకోవాలి. మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా అనేది. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను వేసాను, ఉప్పు కారం మొత్తం నాకు కరెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చింతకాయ పులుసు వేసిల్లా. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఒక 10 మినిట్స్ బాగా మంట తగ్గించి ఉడికించుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇది విలేజ్ స్టైల్ మునక్కాడ మటన్ కర్రీ ఫ్రెండ్స్. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లో మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గరకు వచ్చాక మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఆయిల్ పైన తేలుతుంది. మటన్ మునక్కాయ పులుసు రెడీ. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్ మునక్కాయ రైస్లో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టవ్ కట్టేసాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.